విశాఖ నార్త్ నియోజకవర్గంలో జై భారత్ పార్టీ అధ్యక్షుడు మాజీ అడిషనల్ డీజీపీ జేడీ లక్ష్మీనారాయణ ఎన్నికల ప్రచారం ఆకర్షిస్తోంది. నేరుగా ఆయనే ఎమ్మెల్యే అభ్యర్థిగా టార్చ్ లైట్ గుర్తుతో తనకు ఓటేయాలని కోరడం చూసి జనం అనూహ్యంగా స్పందిస్తున్నారు. అడుగడుగునా ఆయనను ఆదరిస్తున్నారు. లక్ష్మీనారాయణను చూసి వాహనాలు ఆపి మరీ మద్దతు చెబుతున్నారు. ఆయనతో సెల్ఫీలు దిగేందుకు ఆరాటపడుతున్నారు. ఇలా లక్ష్మీనారాయణ అభ్యర్థిత్వానికి నైతిక మద్దతు చెబుతున్నారు. మీరే స్వయంగా మా నియోజకవర్గ ఎమ్మెల్యే అవుతానంటే అంతకంటేనా అంటూ అన్ని వర్గాల వారు ఆశీస్సులు అందిస్తున్నారు. శుక్రవారం కంచరపాలెం జాతీయ రహదారి నుంచి ఊర్వశి థియేటర్ మీదుగా బౌడరా రోడ్డు వైపు లక్ష్మీనారాయణ ఎన్నికల ప్రచారాన్ని చేపట్టారు. లక్ష్మీనారాయణ ఇలా అన్ని వర్గాల ఓటర్లను కలుసుకున్నారు. పేదలు, చిరు వర్తకులు, వ్యాపారులు, విద్యార్థులు, ఉద్యోగులు, వైద్య వర్గాల వారు ఇలా అనేక మంది ఆయనకు మద్దతు తెలిపారు. టార్చ్ లైట్ గుర్తుతో ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న తనకు ఉత్తర నియోజకవర్గంలో సేవ చేసే భాగ్యం కల్పించాలని లక్ష్మీనారాయణ కోరారు. తనను గెలిపిస్తే ప్రజలు కోరుకునేలా అద్భుతమైన పాలన అందిస్తానన్నారు. మీ బిడ్డల భవిష్యత్తుకు తాను భరోసాగా ఉంటానని హామీ ఇచ్చారు. విశాఖను డ్రగ్స్ రహిత సమాజంగా తీర్చిదిద్దుతానన్నారు. ఇలా ఉత్తర నియోజకవర్గానికి దేశంలోనే పేరొందిన సీనియర్ ఐపీఎస్ అధికారి తమ ప్రాంతానికి ఎమ్మెల్యే అవుతానంటే సంతోషం కాదా అని ఓటర్లు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.